1926 మే 26 స్వాతంత్ర్య సమరయోధురాలు కంకల్ట అస్సాంలోని బర్గవాడి అనే గ్రామంలో జన్మించారు. తర్వాత రోజుల్లో ఈవిడ భారత జాతీయ జెండా ఎగురవేసినప్పుడు దుర్మార్గపు బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది. నిజమే. నిజానికి దేశం కోసం నిజంగా కష్టపడిన వాళ్ళని, బ్రిటిష్ ప్రభుత్వంతో నిజంగా పోరాడిన వారిని బ్రిటిష్ వారు ఏమాత్రం ఊరికే వదలలేదు. ఈవిడకు నివాళులు. బ్రిటిష్ దోపిడీ ప్రభుత్వానికి బహిరంగంగా సహకరించిన భారతీయులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు, పదవులు వచ్చేవి. ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి లోపాయికారిగా సహకరిస్తే బ్రిటిష్ ప్రభుత్వం కూడా వీళ్ళని అరెస్టు చేసినట్లు నటిస్తూ సకల సదుపాయాలు కల ప్యాలెస్లలో బంధించినట్లు నటిస్తూ అన్ని సదుపాయాలతో పాటుగా ఆత్మకథ రాసుకోవడానికి పూర్తిగా సహకరించేది. శ్రీనివాస్ వజ్జల గారి వాట్సాప్ సేకరణ ఆధారంగా భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.